of your dreams, study abroad destination, clear your doubts. Videsh Consult. Call 9676502888. కాంక్రీట్ జంగిల్ లాంటి హైదరాబాద్లో తన ఇంటినే నందనవనంగా మార్చేశారు రాజకుమారి గారు. పెంచుతున్నారు ఈ మొక్కలన్నీ? ఇప్పటికిప్పుడు స్టార్ట్ అయింది అయితే కాదు ఇది. మేబీ కొంచెం ఎక్కువ అయినాయి ఇప్పటికి. ఈ ఐడియా ఎవరిది ఇక్కడ చక్కగా వేసుకోవాలని? ఇది ఎప్పుడు మార్నింగ్ వర్షం పడుతుంటే అట్లా కూర్చొని ఒక ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటారు. రాజకుమారి గారు, అసలు ఈ టెర్రస్ గార్డెన్ ఆలోచన ఎలా వచ్చింది మీకు? చుట్టుపక్కల పెద్దగా ఇళ్ళు వచ్చేస్తాయో అప్పుడు మనకి సన్ అనేది తగ్గిపోతుంది. అవును, 1 నుంచి 100 అయిపోతాయి, 100 నుంచి 1000 అయిపోతాయి. మొక్కలకి మీరు చేత్తో మగ్గుతో నీళ్లు పోయాలి, ఏ చెట్టుకు తక్కువ పోయాలి అనేది మనం ఎప్పుడైతే మగ్గుతో పోస్తామో అప్పుడు మనకు అర్థం అవుతుంది. ఎలా పెంచుతున్నారు ఇంత ఆరోగ్యంగా మీ పిల్లల్ని? కిచెన్ వేస్ట్ అసలు పారేయం. భూమిలోంచి వచ్చింది మళ్ళీ భూమిలోకే ఇచ్చేస్తే అది చాలా హ్యాపీగా తీసుకుంటాయి. మీకంటే ఇండిపెండెంట్ హౌస్ ఉంది కాబట్టి ఇలా టెర్రస్ గార్డెన్ పెంచుతున్నారు. పూనాలో ఉన్నాం మేము కొన్ని రోజులు. అయితే నాకు 2 బాల్కనీలు ఉండేవి. నాకు వదిలేసి రావడానికి ఆ చెట్లని చాలా బాధ అనిపించి మా పిల్లల్ని అడిగినట్లు అడిగి వాళ్ళకి ఇచ్చి నేను కొన్ని చెట్లు నేను తెచ్చుకొని వచ్చాను. అందరికీ నమస్కారం, నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కాంక్రీట్ జంగిల్ లాంటి హైదరాబాద్ లో తన ఇంటినే నందనవనంగా మార్చేశారు రాజకుమారి గారు. ముఖ్యంగా శ్రీనగర్ కాలనీలోని వారి డూప్లెక్స్ హౌస్ లో ఉన్న ఒకవైపు పచ్చదనం, ఇంకొక వైపు పల్లె వాతావరణాన్ని చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. చూసారు కదా, ఇదే వారి డూప్లెక్స్ హౌస్. ఇక్కడ కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎంట్రన్స్ గేట్, ఫస్ట్ ఫ్లోర్, పైన టెర్రస్ అన్నిటిని కూడా గ్రీనరీతో నింపేశారు. మనం లోపలికి వెళ్ళి రాజకుమారి గారితో మాట్లాడి అసలు సమ్మర్ లో కూడా మొక్కలన్నీ ఇంత పచ్చగా ఉండడానికి ఆవిడ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు, ఎన్నేళ్లుగా ఈ టెర్రస్ గార్డెన్ ని మెయింటైన్ చేస్తున్నారు, మొక్కలంటే ఎందుకు ఇంత ఇష్టమో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం రండి. రాజకుమారి గారు ఇక్కడే మన కోసం వెయిట్ చేస్తున్నారు. నమస్తే రాజకుమారి గారు. ఎంత బాగుందండి ఎంట్రన్స్ చూడగానే, నేనైతే అసలు ఎంత ఇంప్రెస్ అయ్యానో. థ్యాంక్ యూ. చాలా హ్యాపీ అనిపించిందండి. అసలు చూసారా, ముందుగా ఇక్కడ ఉన్న మొక్కలు చూడాల్సిందే, ఇంటీరియర్ డిజైనింగ్ ఐటమ్స్ చూడండి, బొమ్మలు చూడండి. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమంటారు కదా, అసలు ఎంట్రన్స్ చూడగానే రాజకుమారి గారికి ఎంత మంచి ఇంట్రెస్ట్ అసలు ఈ మొక్కలన్నా కానీ లేదంటే ఇంటీరియర్ డిజైనింగ్ అన్నా తెలిసిపోతుంది మనకి. రాజకుమారి గారు, మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందండి. ఎన్నేళ్ళ నుంచి పెంచుతున్నారు ఈ మొక్కలన్నీ? అంటే ఇప్పటికిప్పుడు స్టార్ట్ అయింది అయితే కాదు ఇది. నాది ఇది నేను మా ఇల్లు కట్టి 30 years అయింది. 30 years నుంచి నేను మొక్కలు పెట్టుకుంటూనే ఉన్నాను. మేబీ కొంచెం ఎక్కువ అయినాయి ఇప్పటికి. అప్పట్లో కొంచెం తక్కువ ఉండేవి, ఇప్పుడు కొంచెం ఎక్కువ అయినాయి. ఒక్కొక్కటి పెంచుతూ అలా పోయారు. మన ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి కదా, అందుకని అట్లా. మీకు 30 ఏళ్ళు అయిందన్నారు కదా ఈ ఇల్లు కట్టి ఈ మొక్కలు పెంచడం స్టార్ట్ చేసి. ఫస్ట్ వేసిన మొక్క ఏదో గుర్తుందా? అయ్యా, ఏంటి చెప్పండి. ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా చూడండి, ఆ పెద్ద పెద్ద చెట్లు. అవునండి, అసలు మీరు మామూలుగా అందరి ఇళ్లలో టెంపుల్ ట్రీ అంటారు, చిన్న చిన్నగా ఉంటాయి అవి. అవును, నావి చూడండి ఒకసారి కింద నుంచి ఎంత పెద్ద మాన్లు అయినాయో చూడండి. అవి టెంపుల్ ట్రీస్ ప్రత్యేకత ఏంటండి? అది మామూలు వైట్ ఫ్లవర్స్ వస్తాయి, పైన చూస్తే మీకు అర్థమైతుంది. పూజకి వాడుకునే పువ్వులు, అందానికి ఇట్లా మనం బయట వేసుకు
ఇది కొని అంటే నాకు అంత పెద్దగా గుర్తు కూడా లేదు. లక్షల్లో ఉంటాయి, మీరు చెప్పకపోయినా మాకు తెలుసు. ఇక్కడండి శ్రీరామ కళ్యాణమా? శ్రీనివాస కళ్యాణం. ఇది శ్రీనివాస కళ్యాణం. పద్మావతి శ్రీనివాస కళ్యాణం. ఇవన్నీ కూడా తంజావూరు పెయింటింగ్స్ కదండి? అవునండి. మీ పూజ గదిలో కూడా ఉన్నట్టున్నాయి. నేను చూపిస్తాను మీకు. అక్కడ ఎదురుగుండా కృష్ణుడు ఉన్నాడు, అది తంజావూరుదే. ఇటువైపు ఎదురుగుండా ఇక్కడ పైన, ఇక్కడ పైన. అవునండి, శ్రీకృష్ణుడు, బాలకృష్ణుడు. ఇది కనకదుర్గ అమ్మవారు, విజయవాడ. ఇక్కడ పూజ గది, పూజ రూమ్. ఇది శ్రీరామ పట్టాభిషేకం అండి. ఇక్కడ మన శ్రీనగర్ కాలనీలో మొదట్లో లావణ్య పెయింటింగ్స్ అని చాలా ఫేమస్. అక్కడ రాసి ఉంటుంది చూడండి, లావణ్య అని. చాలా ఫేమస్ అన్నమాట వాళ్ళు. పెయింటింగ్స్ చాలా బాగుంటాయి వాళ్ళవి. ఈక్వల్ టు ఏమంటారు, తంజావూరు లాగా అనిపిస్తుంది నాకు. ఇదిగోండి బాలకృష్ణుడు తంజావూరు పెయింటింగ్. ఇది తంజావూరు. పూజ గదిలో కూడా చాలా ఉన్నాయి. ఏంటంటే నేను చెన్నైలో ఆర్డర్ ఇచ్చి నాకు కావాల్సినట్లు చేయించుకున్నా. అలాగా? అంటే నేను చూపించాను ఫస్ట్ నేను ఎలా ఉన్నది, ఇది పూజ రూమ్ ఇది అని. నాకు ఈ సైజ్ కావాలి, నాకు ఇట్లా రావాలి, లలిత అమ్మవారు మధ్యలో రావాలి, వెంకటేశ్వర మా ఇలవేల్పు ఆయన అట్లా. నాకు అది తంజావూరులో ఇష్టం లేదు, నేను లావణ్యాలోని తీసుకున్నాను ఆ రెండు. మిగతావన్నీ తంజావూరు అనమాట. ఇది అమ్మవారు లక్ష్మీదేవి. ఇది గోల్డ్ అండి. ఇక్కడ మన హైదరాబాద్ లో జిఆర్టీ గోల్డ్ షాప్ ఉంది కదా, దాంట్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్న అమ్మవారు అన్నమాట. ఇది ప్యూర్ గోల్డ్. ఇంకా మొత్తం ఎందుకు బంగారంతో లక్ష్మీదేవిని తయారు చేయించాలనిపించింది మీకు? అంటే అంతా ఉన్నదంతా ఆమెనే కదా, ఇంకా అమ్మవారే కదా, ఏది పెట్టుకున్నా. ఎన్ని తులాలు ఉంటుందండి అది? అది నాకు నేను చేయించుకున్నాను, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదండి. అంతేనా? ఎన్నేళ్ల క్రితం చేయించారు? ఇది అయిందండి, ఒక 2-3 years అయింది. చాలా బాగుంది, నేను ఎప్పుడు చూడలేదు బంగారు లక్ష్మీదేవిని. చాలా బాగుందండి అసలు. ఆ డిజైన్ ఎంత బాగుందో, అంటే చేసిన వారి పనితనాన్ని కూడా మనం మెచ్చుకోవాలి. అంత అందంగా చేశారు అమ్మవారిని. ఇది మళ్ళీ తంజావూరు అన్నమాట. మీ టెర్రస్ కి వెళ్ళి ఎప్పుడెప్పుడు పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు చూడాలని ఎక్సైటింగ్ గా ఉంది నాకు. తప్పకుండా.
జిల్లా తిరువూరు దగ్గర ఖమ్మంపాడు అని ఆ ఊరు అది. రాజకుమారి గారు, అసలు ఈ టెర్రస్ గార్డెన్ ఆలోచన ఎలా వచ్చింది మీకు? అంటే ఎప్పుడైనా మనం ఒకసారి కింద మనకి పెద్ద బిల్డింగ్స్ ఫస్ట్ కట్టినప్పుడు వాటర్ పాడేయాలన్నా ప్రాణం ఒప్పదు, చెట్టుకే పోయాలి అని అనిపిస్తుంది. కరెక్టే. ఇదేనా అండి డ్రమ్ములు? వీటిలోనా? ఈ డ్రమ్ములను కూడా ఎంత చక్కగా డెకరేట్ చేశారు మీరు. అందులో నీళ్లు పట్టేసి నీళ్ళు వచ్చిన రోజున పట్టు పెట్టుకుంటాం. అట్లా పెట్టుకొని అట్లా ఒక మగ్గుతో పోస్తూ ఉంటాం. ఎవరికి టైం ఉంటే వాళ్ళం పోస్తూ ఉంటాం అన్నమాట నీళ్లు ఈవినింగ్ టైం. నార్మల్ గా పైప్ తో నీళ్లు పోస్తే ఏంటంటే మట్టి కొట్టుకుపోతుంది, పైగా ఎన్ని నీళ్లు వెళ్ళాయో తెలిసే అవకాశం కూడా ఉండదు. అది కరెక్ట్. కొన్ని చెట్లకి ఎక్కువ కావాల్సి వస్తాయి, కొన్ని చెట్లకి తక్కువ కావాల్సి వస్తాయి. ఇప్పుడు మనం చూస్తే మనకి ఏ చెట్టుకి మనం ఎక్కువ పోయాలి, ఏ చెట్టుకు తక్కువ పోయాలి అనేది మనం ఎప్పుడైతే మగ్గుతో పోస్తామో అప్పుడు మనకు అర్థం అవుతుంది. ఇది కూడా ఒక టిప్ అండి గార్డెనింగ్ లో. అంటే అందరికి ఓపిక ఉండాలి. లేదండి, మొక్కలు పెంచుకుంటున్నారంటేనే ఎంత ఓపిక, ఎంత ఆసక్తి ఉంటే పెంచుకుంటారు. టైం ఉండాలి. ఇలా చేత్తో పోయడం వల్ల దేనికి ఎంత అవసరం అనేది తెలుస్తుంది. తెలియకుండానే మొక్కలతో కూడా మనకు ఒక అనుబంధం ఏర్పడుతుంది. అవును, అయ్యో దీనికి చాలా ఎక్కువైపోయింది, పాపం దీనికి వేయకూడదు, అవును దీనికి ఎక్కువ వేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. నార్మల్ గా మన అమ్మ మనకి అన్నం తినిపిస్తారు కదా, ఒక్కొక్క వయసు పిల్లలకి ఒక్కో రకంగా అమ్మ అన్నం తినిపిస్తుంది, గోరుముద్దలు పెడతది కదా. మొక్కలు కూడా అలాంటి. మీరు అమ్మే కదా వాటికి నీళ్ళు పోయడం అంటే అన్నం పెట్టడమే. బాగుందండి. ఇక్కడ కూడా మళ్ళీ ఒక చక్కగా చైర్స్ వేసేసి సిట్ అవుట్ ఏర్పాటు చేశారు. అవును, బాగుందండి. అసలు ఎన్ని వందల కుండీలు ఉన్నాయి చెప్పండి మీ టెర్రస్ గార్డెన్ లో? ఫ్రాంక్ గా చెప్పండి లెక్కలేదు కదా, లెక్క వేయలేము అసలు. వందల్లో. రాజకుమారి గారు, ఎన్ని వందల గజాల్లో ఉంటుంది ఇల్లు? మాది 350 గజాలు. 350 గజాలు. నైస్. ఏమేం మొక్కలు ఉన్నాయి మీ దగ్గర? అన్ని జామ, ఇంకా అన్ని ఆల్ ఫ్రూట్స్ చాలా వరకు ఒక 10 వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయి. ఆరెంజెస్ ఉన్నాయి, మల్బరీ ఉంది. ఇది హార్వెస్ట్ కోసం ఉంచానండి. అంటే ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారు ఈ వంగ చెట్టు చాలా బాగుంటుందండి. 1.5 year అయింది, కానీ చెట్టు అసలు ఎంత హెల్దీగా ఉంటుందంటే నాకు ఎందుకో ఈ చెట్టును తీయాలనిపించదు. దీని తర్వాత చాలా కొనుక్కొచ్చాను, కానీ దీని ఉన్నంత హెల్దీగా ఏ చెట్టు లేదు. అలాగా? అంటే మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ కాయలు వస్తాయి. అది గింజలకు ఉంచాను, ఇవి అయిపోగానే మళ్ళీ పూత వస్తుంది, కాయలు వచ్చేస్తాయి. పొడుగు వంకాయ అన్నమాట. కూరగాయలు ఇక మీ మిద్దె తోట మీదవి మీరు రోజు వాడుకుంటారు? మా దాంట్లో చాలా వరకు నాకు వస్తాయి.
కూరగాయలు మీ ఇంట్లోకి వస్తాయి, ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి, ఫ్రెండ్స్ కి ఇవ్వాలి అంటే ఒక్కొక్కసారి ఎక్కువ వచ్చినప్పుడు ఇస్తాము, లేనప్పుడు మాకు సరిపోతుంది. అవును, బొప్పాయి చెట్టు చూడండి, బొప్పాయి పంటకు వచ్చింది ఇప్పుడు. అవును, ఇంకొక 2 రోజులు అయితే పండిపోతుంది. అవునండి, పండుతుంది. పైన కూడా 4 కాయలు వచ్చినాయి. అవును, మన మొక్కలవి మనమే తీసుకొని తింటుంటే ఇంకెంత బాగుంటాయి అండి. ఇదిగోండి మామిడికాయలు చూడండి, ఇక్కడ మామిడికాయలు చూడండి, చిన్న చెట్టేనండి, 3 కాయలు వచ్చాయి. మీరు అసలు ఇంకా ఇట్లాంటివి 2-3 ఉన్నాయి, చూపిస్తా మీకు. అలాగా? ఇంకా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇటు కూడా ఒక పెద్ద చెట్టు ఉంది, అంటే ఎప్పుడో వేసినట్టు. ఇది మా ఇల్లు కట్టినప్పుడు వేసింది, మా అమ్మ వాళ్ళ తోటలో నుంచి వచ్చిన చెట్టు అన్నమాట. అది అంటే మనం తినగా పడిన మొక్కది. అలాగా? విత్తనం అది చెట్టు తీసుకొచ్చి పెట్టింది కాదు, అట్లా టెంక పడి మొలిచి అది ఇంత పెద్దగా అయింది. దీనికైతే అండి రోజు మార్నింగ్ టైంలో చిలకలు వస్తాయి, ఎంత బాగుంటుందో. అబ్బా, అన్ని పండిపోయి ఉన్నాయండి మామిడికాయలు కూడా పండిపోయి, అసలు ఏది చూసినా. కానీ ఒక్కసారి చెట్టు మీద గనక అలా పండి కాయ కింద పడితే ఆ రుచి అండి దేనికి రాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కెమికల్స్. రాజకుమారి గారు, మరి ఈ మొక్కలన్నిటికీ మీరు ఎరువు ఏమేస్తుంటారు, ఎలా పెంచుతున్నారు ఇంత ఆరోగ్యంగా మీ పిల్లల్ని? ఏం ఫుడ్ పెడుతూ ఉంటారు? నేను ఆల్మోస్ట్ కిచెన్ వేస్ట్ అసలు పారేయం మేము. ఏది మిగిలినా కూడా అది ఇమ్మీడియట్ గా గ్రైండ్ చేసేసి జ్యూసెస్, ఇప్పుడు మన వాటర్ మిలన్ ఉంటుంది, ఆ పైన తొక్కంతా వేస్టే కదా. అవును, అది ఇమ్మీడియట్ గా మేము గ్రైండ్ చేసేసి ఆ జ్యూస్ పోస్తాం. బియ్యం కడిగిన నీళ్లు, పప్పు నీళ్లు, ఏమి ఇప్పుడు మనం ఏది పడేయద్దు. ఏదైనా దానికి ఇంత అరటి పండు తొక్కలు అవన్నీ ఎందుకు పడేయాలి? అవన్నీ మనం చక్కగా గ్రైండ్ చేసేసి ఒక బకెట్ అయితే దానికి ఒక 10 బకెట్లు నీళ్లు కలిపేసేసి, ఎగ్ ఉంటుంది, ఎగ్ కొంచెం ఆయిల్ బీట్ చేసేసి అది వాటర్లో కలిపిచ్చేసినా కూడా చాలా బాగా బలం వస్తుంది వాటికి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, నార్మల్గా మనకి మన ఇంట్లో ఉన్న వేస్టేజ్ని తీసుకొచ్చేసి మొక్కలకి వేస్తాం, కానీ మీరు అన్నారుగా ఇందాక వాటర్ మెలాన్ తొక్కని గ్రైండ్ చేసి వేసేయడం, అసలు నిజంగా ఏదైనా ఇప్పుడు మనం ప్రతి పండుని ఏది తొక్కల్ని ఏది మనం వేస్ట్ చేయొద్దు. ప్రతి దానిని మనం ఇట్లా మొక్కల్లో వేస్తే చాలా బాగా వాటికి. మొన్ననే అయిపోయినాయి, ప్రూనింగ్ చేసి పెట్టాను, ఇప్పుడు మళ్ళీ మొక్కలు వస్తాయి. అది ఇప్పుడు చేసిన తర్వాత ఒక 4-5 రోజులు వీటికి వాటర్ ఇవ్వకూడదు. వాటర్ ఇవ్వకుండా ఒక 6th డే నాడు అప్పుడు కొంచెం వాటికి బలానికి ఏదన్నా ఇచ్చి మనం నీళ్లు పోసి చేస్తే అప్పుడు ప్రతి ఇగురికి మొగ్గే వస్తుంది. అవునా? ఓహో, మల్లె మొక్కల పెంపకంలో ఇదొకటి. ఇమ్మీడియట్ గా ఇట్లా మనం ప్రూన్ చేసి ఇట్లా ఆకులు తీసిన తర్వాత మనం వెంటనే నీళ్లు ఇవ్వద్దు అసలు. నేనైతే ఈ ఆకులు కూడా తీసి, మా అమ్మ వాళ్ళు అయితే ఆకులు కూడా చెట్లలోనే వేసేసేవాళ్ళు. అవును, ఎరువులా ఉపయోగపడుతుందని అట్లా ఉంచేసి మేమేం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఆకులన్నీ తీసి మేము ఒక చోట కట్టాం, మీకు చూపిస్తున్నా, వెలుగుంటే చూపిస్తా. అక్కడ ఆకులన్నీ అక్కడ వేసేసి మేము కంపోస్ట్ చేస్తున్నాం అన్నమాట. మళ్ళీ ఏదైనా అంతే అన్ని అదంతా ఒక తోట డిపాట్ చేసి అక్కడ మళ్ళీ దాని మీద మట్టేసి ఒక 1-2 months అయిన తర్వాత మళ్ళీ వర్మీ కంపోస్ట్ కంపోస్ట్ అవుతుంది మనకి. అది మళ్ళీ ఏ మొక్క ఆకులైనా మళ్ళీ మనకి మంచి ఎరువులా ఉపయోగపడుతుంది. అసలు మనం ఏ ఆకు కూడా వేస్ట్ చేయకూడదండి మనం. అవునండి, ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, భూమిలోంచి వచ్చింది మళ్ళీ భూమిలోకే ఇచ్చేస్తే అది చాలా హ్యాపీగా తీసుకుంటాయి. కరెక్ట్, ఆరోగ్యంగా పెరుగుతాయి, మనకి ఆరోగ్యవంతమైన పంటని ఇస్తాయి. ఎక్కడ చూసినా నాకు ఎక్కువగా ఇవి మందార చెట్లు కనిపిస్తున్నాయండి, చాలా రకాలు. మందారాలు చాలా ఉన్నాయంటే, మాకు దేవుడికి ఎక్కువ మందార పూలు పెట్టుకోవాలి అని, అందుకని ఎక్కువ అన్ని రకాల మందారాలు ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీకు ఎక్కువ కనిపించట్లేదు. కరెక్టే, సెంటు మల్లె కదండి, అది సెంటు మల్లె. అవును, ఎంత బాగుంటుందో. అవును, చాలా మంచి స్మెల్ ఉంటుంది ఇది. సహజంగా సెంటు మల్లె వేసుకోవాలంటే చాలా మంది భయపడతారు, పాములు వస్తాయి. పాములు ఇక్కడ మీకు ఏం లేదు అలాంటి భయం? ఎప్పుడైనా చూసారా? నేను 30 years అయిందండి, 33 years. నాకు ఇంతవరకు పాములు అంటే నాకు అసలు చచ్చేంత భయం. ఆ మాట ఎవరన్నా అంటే కూడా నాకు భయం వేస్తుంది. భయపడకండి, అయితే ఎక్కువ లేవు కాబట్టి పువ్వులు. అవును, మందారాలు మాత్రం భలే ఉన్నాయండి. ఏమేం పూల మొక్కలు ఉన్నాయి? ఇవి మామిడికాయలు చూసి, ఇదిగోండి ఈ మామిడికాయలు. ఆహా,
పచ్చడి మామిడికాయలా ఇవి తినేవా అండి? ఇవి పెద్ద రసాలు ఇవి, పెద్ద కానీ ఇయర్ ఎందుకో సరిగ్గా రాలేదు. ఎప్పుడైతే ఇంత పెద్ద పెద్ద కాయలు వస్తాయి, ఇయర్ పూత బాగా వచ్చింది కానీ కాత మాత్రం సరిగ్గా రాలేదు. ఇటువైపు ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది, ఇటువైపు ఇటువైపు ఉంటుంది, ఇటువైపు ఒకటి ఉంది, ఇటు కూడా ఒకటి ఉంది. ఇటు చిన్న రసాలు నలు దిక్కులా వేసుకున్నారు. ఇంటి ముందు పూల చెట్లు, ఇంటి వెనక పండ్ల చెట్లు. ఆ వంకాయలు చూసారా? గుత్తి వంకాయ అండి, పచ్చడి వంకాయ. పచ్చడి వంకాయ అలా కూడా ఉంటుందా? పచ్చడి వంకాయ పచ్చడి చేసుకుంటాం కదా. ఇవి ఇంకా పెద్దగా అవుతాయి, ఇంత అవుతాయి ఈ కాయలు. మామూలుగా వంకాయతో పచ్చడి చేస్తాం, కానీ పచ్చడి వంకాయ అంటే పచ్చడి పచ్చడికి ఒక ఉంటుంది వెరైటీ కదా. అవును, ఇంత లావుగా పెద్ద ఉండేది. కాయలా? ఇంకా పెరుగుతాయి అవి. అది ఆ వెరైటీ ఇది. అవును, భర్త చేస్తాం మనం ఎక్కువగా, బెంగన్ భర్త అని చెప్పి. అవునవును, అవును, రోటి పచ్చడికి కూడా చాలా బాగుంటాయి. అవును, నార్మల్ సన్న వంకాయల కంటే. అవును, అంటే ఇది అవకాడో అండి. అంటే ఫస్ట్ మొన్న పూత వచ్చి అయిపోయింది, పూత అయిపోయింది. ఇంకంటే ఫస్ట్ అయితే నిలవలేదు అది. చెట్టు అయితే చాలా బాగా వచ్చింది, హెల్దీగా గ్రాఫ్టెడ్ మొక్క. నెక్స్ట్ టైం నాకు తెలిసి పూత నిలుస్తుంది అనుకుంటా. ఇది చూసారా అసలు? ఇది ఇంతవరకు ఎక్కడన్నా ఉందో లేదో నాకు తెలియదు. ఇది బరాబరా, ఇది ఆ కాయ వచ్చింది చూడండి. ఏం కాయ? ఇదేంటి బరాబా. బరాబా అంటే ఏంటి? ఫ్రూట్. ఫ్రూట్. ఇది మొన్న పూత కాయ వచ్చింది ఇక్కడ. ఇది ఎంత చిన్న చెట్టు చూడండి. ఇది నిజమే. ఇదేం మొక్క అండి? ఇది కొంత డిఫరెంట్ గా ఉంది. ఇది మందారే. మందారా? చాలా కలర్స్ ఉన్నట్టున్నాయి. మరువం. ఇది వాటర్ లిల్లీ. ఓహో, వాటర్ లిల్లీ. పాపే మొన్న ఒక్క వానకి వచ్చేసినాయి అండి. వర్షం పడ్డాయి కదా, అందుకే ఇంత గ్రీన్ గా ఉంది. సమ్మర్ వచ్చేసినా గానీ. ఇదేమో స్టార్ ఫ్రూట్ అండి ఇది. స్టార్ ఫ్రూట్. మన పూత వచ్చింది, మన కాయలు అయిపోయినాయి, మళ్ళీ పూత చెట్టు నిండా. ఇదేమో యాపిల్ బేరు, రేక్కాయలు అంటాం. రేక్కాయలండి. ఇది యాపిల్ బేర్. ఇది ఓకే. పచ్చిమిర్చి చూడండి చక్కగా పండిపోయినాయి. ఇదిగోండి పచ్చిమిర్చి. మరి ఏంటి అలా కోయకుండా ఉంచేసారు? ఇది నేను కొన్ని వాటికి మేము వాడతామండి, పండిపోయినవి. కొన్ని వంటలకా? కొన్ని పచ్చళ్ళకి, కొన్ని మాకు రెడ్ గా ఇష్టం. అవును, బాగుంటాయి కదా. అందుకని రెడ్ కలర్ ఉంచి అప్పుడు కోసుకుంటాం మేము. ఇవి చూడండి చెట్టు నిండా కాయలు. అవును, ఎంత బాగున్నాయి నిజంగా. అసలు గ్రీన్ కలర్ లో రెడ్ కలర్ లో రెండు కలిపి ఉన్న ఈ చెట్టు ఎంత అందంగా ఉందో కదా. ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి మందారాలు? చాలా, 30-40 వెరైటీస్ అయితే కనిపిస్తున్నాయి నాకైతే ఈజీగా. అవును అవును, ఇదిగోండి అంజీర్ చెట్టు. అంజీర్. మొన్న నేను పైకి వచ్చేసరికి ఇంత పెద్ద పెద్ద కాయలండి, పిచ్చుకలు తినేసినాయి రెండు. తినేసి ఉన్నాయి. రాజకుమారి గారు, గార్డెనింగ్ అంటే చిన్న విషయం ఏం కాదండి. ఎందుకంటే దీనికోసం స్పెషల్ గా మనం టైం ఇవ్వాలి, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. మనకి హెల్త్ బాగాలేకపోయినా వీటికి మాత్రం చక్కగా ఫుడ్ పెట్టాల్సి ఉంటుంది. మరి మీ డైలీ రొటీన్ ఎలా ప్లాన్ చేసుకుంటారు? రొటీన్ అంటే నేను ఎవ్రీ వీక్ ఏదో ఒకటి ఇస్తానండి చెట్లకి. ఇప్పుడు మనమైతే ఎట్లా ఫుడ్ తింటామో అట్లాగే వీటికి కూడా మనం ఒక రకమైన ఎనీ లిక్విడ్, ఒక బోన్ మీల్ అని, లేకపోతే అవన్నీ కొంచెం ఆర్గానిక్. మేము కెమికల్ ఇయ్యను అసలు. ఎక్కువగా వాటర్ లో ఏదైనా లిక్విడ్. ఇప్పుడు నేను చెప్పాగా మీతో, ఈ వాటర్ మిలన్, ఫ్రూట్స్ అన్ని, వెజిటబుల్ పీల్స్ అవన్నీ కూడా గ్రైండ్ చేసేసి బియ్యం కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు అవన్నీ మనం పక్కన పెడితే ఫర్మెంట్ అయినాయి. అది మనకు మజ్జిగ పులిసిపోతాయి 3-4 రోజులు బయట పెడితే. వాటికి ఎక్కువ నీళ్లు కలిపేసేసి ఇచ్చేస్తే చాలా బలం వాటికి. కరెక్టే. రాజకుమారి గారు, ఇప్పుడు గార్డెనింగ్ అంటే చాలా మందికి ఆసక్తి ఉంటది. ఇప్పుడేమో హైదరాబాద్ లో ఎక్కడ చూసినా చిన్న చిన్న ఇళ్ళు, అపార్ట్మెంట్స్. మరి మీకంటే ఇండిపెండెంట్ హౌస్ ఉంది కాబట్టి ఇలా టెర్రస్ గార్డెన్ పెంచుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏమైనా టిప్స్ చెప్తారా మీరు? మీరు అసలు నన్ను అడిగితే నేను చాలా చిన్న ఇంట్లో కూడా ఉండొచ్చా. అలాగా? పూనాలో ఉన్నాం మేము కొన్ని రోజులు. అయితే నాకు 2 బాల్కనీలు ఉండేవి. మీరు అప్పట్లో నాకు ఇంత ఫోన్లు లేవు, ఫోటోలు తీసి పెట్టుకుందాం అంటే కూడా అసలు ఆ క్లైమేట్ కి అండి ఏది పెట్టినా కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చేవి చెట్లు. మరి నాకేమి ఇట్లా బియ్యం కడిగిన నీళ్ళు, పప్పుగా ఆ నీళ్ళు కూడా పోసేదాన్ని కాదు నేను. వాటికి మందులు కూడా వేసేదాన్ని కాదు. కానీ అసలు ఆ క్లైమేట్ కి అనుకుంటా. క్లైమేటే కాదండి, చేతితో కొంతమంది చేతులతో పెడితే మొక్కలు బాగా వస్తాయి, చక్కగా పూలు పండ్లు బాగా వస్తాయని నమ్మకం ఉంటది. మన ఇంట్లో కూడా మన పెద్దవాళ్ళు ఇంట్లో పిల్లలతో పెట్టిస్తారు. నీ చేతితో పెట్టు, నీ చెయ్యి మంచిది అంటారు. మా అమ్మ నాతో పెట్టించేవారు. అవును, చెయ్యి తీరు అంటారు, చెయ్యి తీరు అని అంటారు మనం. అవును,
అది అసలు నాకు వదిలేసి రావడానికి ఆ చెట్లని చాలా బాధ అనిపించి నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు బాగా పెంచుకుంటారా అని అడిగి మా పిల్లల్ని అడిగినట్లు అడిగి వాళ్ళకి ఇచ్చి నేను కొన్ని చెట్లు నేను తెచ్చుకొని వచ్చాను. ఫ్యామిలీ మెంబర్స్ లాగే చెట్లు వదిలి రావడం అంటే ఇప్పుడు మనం ఇంట్లో కుక్కను పెంచుకుంటే మనం ఎంత అటాచ్ అవుతాం, అవునండి వీళ్ళతో కూడా అంతే అటాచ్ అవుతాం. ఇది కూడా ఏంటి మీరు గింజల కోసం ఇచ్చారా ఈ వంకాయ? అవునండి, నిన్న కాక మొన్న కొన్ని కాయలు కోసాను, ఇవేమో కొన్ని గింజల కానీ ఉంచేసాను. ఇవి మనకు కావాలి కదా ఎట్లాగూ. అవును. సీడ్స్ ఎలా అండి నార్మల్ గా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారా, ఏమైనా కొంటూ ఉంటారా? ఇప్పుడు అందరం గ్రూప్స్ వచ్చిన తర్వాత ఇచ్చిపుచ్చుకోవటం చాలా బాగా అయింది కదా, అన్ని గ్రూప్స్ లో అందరు అన్ని ఇస్తున్నారు మంచిగా, బాగుంటుంది. ఇవన్నీ కూరగాయల మొక్కలు చాలా ఉన్నాయి, సొరకాయ మొక్క, కాకరకాయ, టొమాటో, సపోటా. ఇది టొమాటో మొన్ననే హార్వెస్ట్ చేశాను, మళ్ళీ స్టార్ట్ అయ్యింది, చాలా టొమాటోలు వచ్చాయి అనమాట. ఇవన్నీ అయిపోయినాయండి. ఇది కాకరకాయ, కాకరతీగ చూసారా ఎంత పెద్దగా ఉందో. అవునండి, ఇది చూడండి చిన్న చిన్న కాకరకాయలు, మన ఊర్లలో కంప కాకరకాయలు అంటాం కదా, ఇవి చాలా న్యాచురల్, చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి ఇవి. నాకు ఇట్లాంటివి 4-5 చెట్లు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక కాకరకాయ ఉంది, కాకరకాయ చక్కగా ఒక పూట కోసేసామంటే ఒక పూటకి వచ్చేస్తాయి కదా. ఇది ఆకు సంపెంగ. ఆకు సంపెంగనా? నేను ఎప్పుడు చూడలేదండి. ఇది ఆకు సంపెంగ, వాసన బాగుంటుందా? ఇది పువ్వు అయిపోయింది కదా, పువ్వు అయిపోయింది, కొయ్యండి. ఆకు సంపెంగ సింహాచలం స్వామికి చాలా ఇష్టం సంపెంగలంటే, అప్పన్న స్వామి. ఇదేమో కదంబం, మినీ కదంబం. ఓ కదంబ వృక్షం ఇదేనా? మినీ కదంబం. ఇంత చిన్నగా చూడలేదు ఇప్పుడు నేను. ఇవన్నీ మొగ్గలు, పువ్వులు వస్తాయి. ఇంకా ఇవన్నీ కూడా ఇటు పక్కన అంతా అయిపోయినాయి అన్నమాట పువ్వులు. మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మీ ఇంట్లో లేనివి వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాయి తెచ్చుకుంటూ ఉంటారా? తప్పకుండా. మీరు కూడా ఇచ్చేస్తారు? మా దగ్గర ఉండే వాళ్ళు తీసుకుంటారు. ఇదేంటండి ఇది కట్ చేసేసారు? ఇది మల్లె అండి, మల్లె. ఇది మొత్తం అసలు పువ్వులు సరిగా రావట్లేదు. ఇది మళ్ళీ గురి వస్తే ఉంచుదాం, లేకపోతే దీంట్లో ఏదైనా పండ్ల చెట్టు వేద్దాం అని చెప్పానని ఉంచాను. పెద్ద పెద్ద పాట్లో అంటే ఇవన్నీ మేము పెద్ద పాట్స్ అన్ని నేను బీమ్ మీద పెట్టుకున్నాను, చూసారా? ఇవన్నీ బీమ్ మీద ఉన్నాయి. పైగా ఒక మొక్క వేస్తున్నామంటే మనం చాలా విజన్ ఆలోచించాలి, ముందు చూపు అనేది మనకు చాలా ఉండాలి. ఎందుకంటే ఈ మొక్క ఎంత పెరుగుతుంది, ఎన్నేళ్లకు వస్తుంది, దాని వెయిట్ ఎంత, దానికి ఎంత మట్టి కావాలి, ఎలా పెరిగిద్ది, ఇలాంటివి చూసుకుని మరి ఒక మొక్క వేయాలి కదా, అప్పటికి వేసినట్టు కాదు. అవును. ఇదిగోండి అక్కడ చూడండి మామిడికాయలు. మరి ఇవన్నీ పచ్చడి పెట్టుకుంటారా అండి ఈ మామిడికాయలతో మీరు? అన్ని పప్పులో వేసుకుంటాం. పచ్చడి కంటే ఇంకా ఉన్నాయి కదా చెట్లు. ఓహో, పెద్ద పెద్ద చెట్ల నుంచి. అదే మీ ఇంటి నుంచే పచ్చడి పెడతారు కదా మామిడికాయలతో. మన ఇంట్లో ఉన్నాయి కాబట్టి. మళ్ళీ పోతొచ్చింది చూడండి, ఇది పునాస. ఇది ఇయర్ లో 2 times గా వస్తుంది. ఇది మళ్ళీ మనకి ఆగస్ట్ లో కూడా వస్తాయి కదా. ఇది పునాస మామిడికాయలు, ఇవి పునాస మామిడికాయలు అండి. ఇప్పుడు కొంత మార్కెట్ లో కూడా ఇప్పుడు వచ్చేసాయి కదా, వస్తాయి ఇవి. అవునవును. నార్మల్ గా మనకి మామిడికాయ పచ్చడి పెట్టడం అంటే ఎంత పని అండి. మార్కెట్ కి వెళ్ళాలి, మంచి మంచి మామిడికాయలు, పైగా అవి అందరికి తెలియదు, సెలెక్ట్ చేసుకోవాలి, వాటిని ముక్కలు కొట్టించాలి, తెచ్చుకోవాలి, పచ్చడి పెట్టుకోవాలి. అదే మన ఇంట్లో ఒక మొక్క వేసుకున్నామంటే అది చెట్టు అయ్యి ఇలా మామిడికాయలను ఇస్తుంది, ఎంత ఈజీయో. పైగా ఆ మామిడికాయ పచ్చడి తింటే వచ్చే సంతృప్తి, సంతోషం వెలకట్టలేమండి. అవునవును. పైగా వాటికి ఏ కెమికల్స్ వాడతారో అది కరెక్ట్. వీటికైతే చక్కగా చూడండి. ఇదేమో మిరియాల చెట్టు. ఇది మిరియాల చెట్టు అంటండి, మొన్ననే హార్వెస్ట్ చేశాను, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ మిరియాలు. అంటే ఎండిపోయిన దాకా ఉంచుతారా? లేదండి, ఇట్లా మనం కోసేస్తే మన ఒకసారి తినండి, నల్లగా అయిపోతాయి మనం బయట పెట్టేస్తే. ఇదిగోండి పచ్చి మిరియాలు. ఓహో, ఎండిపోతాయి బయట పెట్టేస్తే ఒక 4-5 రోజుల్లో నల్లగా అయిపోతాయి. టేస్ట్
కూరలు ఉన్నాయి, మ్మ్. అన్ని మిక్స్ అయి ఉంటాం మూలంగా ఎక్కడ ఏది ఉంది అన్నది సడన్ గా ఎవరికి కూడా కొంచెం అర్థం కాదు. కరెక్టే. ఓకే, నేను నా వేలో నేను అట్లా పెంచుకుంటూ ఉన్నాను అన్నమాట. నాకు ఇప్పుడు ఇంకొక టిప్ తెలిసిందనమాట. మిరియాల మొక్కని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చారన్నారు కదా, మీరు కూడా అలాంటి యూనిక్ ప్లాంట్స్ మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఏదైనా మంచి అకేషన్ కి ఇచ్చారు అంటే అలా గుర్తు పెట్టుకుంటారు, ఇంకో 10 మందికి కూడా చెప్తారు. బాగుందండి ఇలాంటి ఐడియా. ఈ మధ్య చాలా మంది ప్లాంట్స్ ని ఇచ్చి పుచ్చుకుంటున్నారు, అంటే గిఫ్ట్స్ గా ఇస్తున్నారు. అవును, ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ ఇస్తే ఇంకా మంచిది. ఇదేమో పాల సపోటా, మొన్ననే హార్వెస్ట్ చేశానండి. అంటే మళ్ళీ కొన్ని కొన్ని వస్తున్నాయి మొక్కలు, కాయలు. ఇందులోనే 2 వెరైటీస్ ఉన్నాయి. ఇందులో ఇంకొక వెరైటీ ఏమో బనానా సపోటా కూడా ఉంది, అదే చూపిస్తా మీకు. చూపించండి. ఇవేంటండి ఈ కంకులు, మొక్కజొన్న కంకులు ఎందుకు? పిచ్చుకల కోసం. పిచ్చుకల కోసం చూసారా? బాగా వస్తుంటాయా? వస్తాయి. నేను ఇంకా జొన్న ఇవి ఉన్నాయి, వడ్లు కంకులు ఉన్నాయి, వరి కంకులు ఉన్నాయి, అవన్నీ కడతాను. సెల్ ఫోన్ రేడియేషన్, తర్వాత టవర్స్, వీటన్నిటి వల్ల చాలా ఎక్కడికక్కడ పక్షులన్నీ చనిపోతూ ఉన్నాయి కదా. ఇగోండి ఇలాంటి పర్యావరణ ప్రకృతి ప్రేమికులు ఇలా పక్షుల్ని కాపాడడానికి ఏకంగా ఫుడ్ నే ఏర్పాటు. ఇప్పుడు మనకు కొంచెం లేట్ అయింది, కొంచెం ముందు వచ్చి ఉంటే మీకు బోల్డ్ పిచ్చుకలు కనబడి ఉండేది. అలాగా బనానా సపోటా చూపించరు? చూపిస్తానండి. మళ్ళీ ఇక్కడ కూడా మంచి మంచి విగ్రహాలు పెట్టారు గార్డెన్ లో. ఇదేమో బోన్సాయి, అదేంటి చింత చెట్టు. ఆహా, చింత చిగురు కూడా ఉంది. చింత చిగురు కూడా ఉంది. ఇది బోన్సాయి అన్నమాట. పప్పులో వేసుకుంటారా? కొంచెం మనం ఎంత కావాలండి మన ఇంటికి, ఇంత చాలు. అదే మనం కొనుక్కొని దాన్ని అది చేసి దాని బదులు మన ఇంట్లోనే ఉంది కదా. హైదరాబాద్ లో మనం ఒక 50 గ్రామ్స్ చింత చిగురు కొనాలన్నా గానీ ఎంత కష్టమో. పైగా అది సీజన్ లోనే కొనాలి, 50 రూపాయలు 100 రూపాయలు పెట్టాల్సి ఉంటుంది. చాలా మంది దాన్ని ఇయర్ కి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటారు కదా. బోన్సాయి చింత చెట్టు అండి, చూడండి చింత చిగురు. ఇప్పుడు మామూలుగా చింత చిగురు అనేది సీజన్ లోనే వస్తది కదా, మరి బోన్సాయికి ఎలా ఉంటుందండి? దానికి మనం మంచి ఎరువు వేస్తే మనకి ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు అదే ఇది మొన్న మొత్తం ప్రూన్ చేశాను, చేస్తే ఇగో మొత్తం మళ్ళీ ఇగురు చిగురు వచ్చింది కదా, చూడండి. ఇదిగో చిగురు, ఇదంతా ఈ చిగురు మనం కోసుకుంటే మళ్ళీ వస్తుంది. అవును.
తెచ్చుకుంటాం. అవును ఎగ్జాక్ట్. ఆ 2 నుంచి ఇంకో 2 అయితే అట్లా వాళ్ళకి తెలియకుండానే వందలు అయిపోతాయి. పిల్లలకు కూడా అలవాటు చేయొచ్చు గార్డెనింగ్ అనేది. అసలు పిల్లలు కూడా మొక్కలకి నీళ్లు పోస్తూ ఒక్కొక్క చిన్న చిన్న మొలక వచ్చినప్పుడు అది పెరుగుతున్నప్పుడు ఎంత సంతోషపడతారో. బుక్స్ లో చదువుకున్నవన్నీ ప్రాక్టికల్ గా కూడా పిల్లలకి కూడా చూపించవచ్చు. ఇది ఒక పెద్ద డ్రమ్ అనుకుంటా కదా. అవును, డ్రమ్ లో ఇదేమో మామిడి చెట్టు అండి. ఇది ఇందులో ఒక చెట్టు పెట్టుకున్నాను. ఇది ఇందులో ఇది ఏం చెట్టు అంటే మియాజాకి. చాలా కాస్ట్లీ ఇది. ఏది మియాజాకి మామిడి చెట్టు అంటే ఇది కేజీ వచ్చి 2000 అట్లా ఉంటుంది. ఇది మియాజాకి మామిడి చెట్టు అండి. ఇది కేజీ 2000 ఉంటాయంట ఈ మామిడి. ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? ఇది 2.5 లక్షలు అంట. కేజీ 2.5 లక్షలు అంటండి మామిడికాయలు. ఈ చెట్టు మియాజాకి. ఏంటి దీని స్పెషాలిటీ అంటే అంత టేస్టీగా ఉంటాయా? బాగుంటాయట, సరే తెచ్చేసాను. మియాజాకి గురించి నిజమేనండి, ఈ మధ్య చాలా వింటున్నాం. ఇది చాలా పోషకాల గని. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. థాయిలాండ్, జపాన్ అక్కడ అయితే ఒక 5 స్టార్ హోటల్స్ లో ఒక 4-5 పీసెస్ పెట్టి 35,000 వరకు తీసుకుంటారంట. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అనేది చెప్పారు. నేనైతే పెంచాను, మరి ఇది ఎప్పటికొస్తుందో తెలియదు. గ్రాఫ్టెడ్ మొక్కే ఇది. ఓకే. మియాజాకి మామిడి పండ్లు అనేవి కేజీ 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఖరీదు చేస్తాయి. ఈ మామిడికాయలు తిన్నామంటే డాక్టర్ అవసరం కూడా లేదంటండి. మొత్తానికి రాజకుమారి గారి ఇంట్లోకి మొక్క వచ్చింది. ఒక 2 years పోతే కాయలు వస్తుంది. రాగానే మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. తప్పకుండా మేము కూడా టేస్ట్ చేసి కొంచెం ఆరోగ్యాన్ని పెంచుకుంటామండి. ఇటువైపు కూడా చాలా ఉన్నాయి పండ్ల మొక్కలు. అవునండి, దానిమ్మకాయలు ఇప్పుడే వస్తున్నట్టున్నాయండి. అవునవును. ఇది రోజ్మెరీ. ఇది రోజ్బెర్రీయా? రోజ్మెరీ. ఇది హెయిర్ కి చాలా మంచిది కదా. ఇది ఇప్పుడు చాలా వాడుతున్నారు హెయిర్ కి. వాసన కూడా చాలా మంచి స్మెల్ వస్తుందో. ఇది మనం జస్ట్ వాటర్ లో బాయిల్ చేసేసి ఆ వాటర్ హెయిర్ స్ప్రే చేసుకుంటే జుట్టు ఊడదు. రోజ్మెరీ ఇది హెయిర్ కి చాలా. ఇప్పుడు మియాజాకి మనం ఎంత అనుకున్నామో ఇది హెయిర్ కి అట్లా. మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఈ మొక్క? నర్సరీలో తెచ్చుకున్నాను. ఓహో, నర్సరీలో. పెద్దగా పెరుగుద్దా అండి ఇది? ఇంతవరకే బుషీగా పెరుగుతుంది. బుషీగా అయినా మనం అవి ఆకులు అవి తీసేస్తూ ఉంటాం కాబట్టి రెగ్యులర్ గా ఇంకా పెద్దగా పెరిగే అవకాశం
నామ్ చెర్రీ. ఎక్కడుంది చెట్టు ఇదిగో ఇదిగో ఇది 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 ఇదేమో గుబ్బకాయలు అన్నారు కదా. కాదండి, ఇది 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 సూర్యనామ్ చెర్రీ. ఇది 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 గుబ్బకాయలు. సూర్యనామ్ చెర్రీ అంటే ఏంటిది? ఇదిగోండి పూత, ఇగో పువ్వు, ఇదిగో చెర్రీస్. చెర్రీసా? చెర్రీస్ వస్తాయి వాటికి. బాగుందండి. ఇదేమో ఆల్ స్పైస్. ఆల్ స్పైస్ అంటారా? ఆల్ స్పైస్ బిర్యానీలో దేంట్లోనే వేసుకోవచ్చు అన్నమాట. ఆకు ఇది బిర్యానీ ఆకు లాంటిది. ఆకు చూస్తే మీకు వాసన వస్తుంది చూడండి. అవునా? అంటే పచ్చాకులాగే. పరిచయం. అవును. అబ్బో. మొత్తానికి చాలా బాగుందండి. మీ గార్డెన్ కి రావడమే కాకుండా ఇలా Thank you. పాత ఫ్రెండ్స్ అందరినీ కలవడం, Thank కొత్త you. విషయాలు తెలుసుకోవడం Thank you. చాలా బాగుంది. మీ గార్డెన్ అయితే ఇంకా చాలా మందికి ఇది ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు.
కంపల్సరీ నేను కంప్లీట్ మొక్కలకే ఇచ్చేస్తాను అనమాట. ఓకే, అది మన వీడియోలో చేసుకుందాం. తప్పకుండా తప్పకుండా అండి. కళ్యాణి గారింటి హోమ్ టూర్ కూడా చేద్దాము. అప్పుడే ఆవిడ అన్ని చెప్తానంటున్నారు. రాజ్ కుమార్ గారి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ హోమ్ టూర్కి, మీ టెర్రస్ టూర్కి మాకు ఇలాంటి మంచి ఛాన్స్ ఇచ్చినందుకు.